आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में आपका खैर मकदम है। नाज़रीन, मैं मोहम्मद तक़ी हुसैन। आज हमारे दरमियान एक ऐसी शख्सियत मौजूद है जनाब मोहम्मद फ़ारूक हुसैन साहब, जो पेशे से मुदरिस हैं लेकिन एक माहिर तालीम भी हैं। आपने तहरीक तेलंगाना में बढ़ चढ़ के हिस्सा लिया और अब आलमेवा तंजीम, जो कि मुलाजिमिन, सरकारी मुलाजिमिन की एक फलाही तंजीम है, इस तंजीम के ज़रिए मुस्लिम मुलाजिमिन के हकूक़ के लिए जद्दोजहद कर रहे हैं। आइए आज, चूँकि एक माहिर तालीम के साथ साथ एक माहिर तेलुगुदा हैं और मैं चाहता हूँ कि आज का इंटरव्यू हम उनके साथ तेलुगु ज़ुबान में करें। लिहाजा यहाँ से जो हमारा इंटरव्यू रहेगा, आज हम जिस उन्वान से आज उनसे बात करने जा रहे हैं वो उन्वान है कौमी तालीमी पॉलिसी, जिससे आज सारी मुसलमान तबका जो सो नाशना है और तज़ब्ज़ुब का शिकार है कि कौमी तालीमी पॉलिसी जो नई पॉलिसी हुकूमत की जानिब से पेश की गई है, अगर उस पर अमलवारी होती है तो फिर कितना इससे मुसलमान असरअंदाज होंगे। इसके मतलब मुसलमान पसुपेश में हैं, तज़ब्ज़ुब में हैं। आज इसी तज़ब्ज़ुब को ख़त्म करने के लिए मैं जनाब फ़ारूक हुसैन साहब को हमारे स्टूडियो में मदऊ किया हूँ और उनसे हम तेलुगु में इस खुसूस में गुफ्तगू होगी। फ़ारूక్ हुसैन साहब, మా స్టూడియోకి మీకు స్వాగతం పలుకుతున్నాను. అస్సలాము అలైకుం. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశం మొత్తంలో ఒకటే విద్యా విధానం అని ఒక కొత్త విద్యా పాలసీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిది క్వశ్చన్ ఏమంటే సార్, దాంట్లో 5+3+3+4 అని ఒక విధానం పెట్టింది. ఆ విధానం ఇంతవరకు మన చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. దాని గురించి తమ వివరంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వము జాతీయ నూతన విద్యా విధానము 2020 పేరిట తన యొక్క విధానాన్ని ప్రకటించి పార్లమెంట్లో అత్యధిక స్థానాలు ఉన్నందువల్ల దాన్ని ఆమోదించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎక్కడ కూడా రాజ్యాంగ మూల సూత్రాలైనటువంటి సోషలిజం, సెక్యులరిజం అనే పదాలకు ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా ఒకే దేశం ఒకే విద్య అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానము పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఒక దేశంలో నివసించే ప్రజలెవరు కూడా ఒకే ఆహారపు అలవాట్లు లేవనే అంశాన్ని ఉండడం వల్ల అది పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక మీ ప్రశ్నను సూటిగా సమాధానం చెప్పాలంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మొదటి దశ 5 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, స్టడీ 1, స్టడీ 2 అంటే 3 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక భారతీయ బాలునికి 5 దశల్లో 5 సంవత్సరాల పూర్తి అంటే 8 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు మాతృభాషలో విద్యాబోధన చేయించాలనేది కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ 2020 యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ యథాపూర్వకంగా కేంద్ర ప్రభుత్వము మొదటి 5 సంవత్సరాల లోపల అయితే ఉందో ఆ మొదటి 5 సంవత్సరాల లోపల మాతృభాషతో పాటు మాతృభాష లేదా ఇంటి భాష లేదా ప్రాంతీయ భాష అని ఒక మెలిక కూడా పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతటి దుర్మార్గపు ఒక ఆలోచన మనకు కనిపిస్తూ ఉందంటే, లోతుగా ఎక్కడ కూడా మాతృభాష దగ్గర ఉర్దూ భాషని పేర్కొనలేదు. దేశంలో 30 కోట్ల మంది ఇది మాతృభాష. ఉర్దూ ప్రధానంగా భారతీయ భాష. మరి రాష్ట్రాలన్నీ కూడా దాదాపుగా ప్రాంతీయ భాషలంటే తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకుంటే తెలుగులోనే పాఠశాలలు నిర్వహించబడతాయి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14% ఉర్దూ మాతృభాష కలిగిన వారు దేశవ్యాప్తంగా 30 కోట్ల జనాభాకు మాతృభాష అయినటువంటి ఉర్దూను ఆ పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలనో, అంటే ఉర్దూ యొక్క ఎక్కడ ఉర్దూను మేము ఇబ్బంది పెడుతున్నాం, ఉర్దూ భాషను తొలగిస్తున్నామని చెప్పకనే చెప్తూ ఉర్దూ భాష యొక్క ఉనికిని ఇది పూర్తిగా ఉర్దూ భాషను సజీవ సమాధి చేయడానికి తెచ్చినటువంటి పాలసీగా మేము భావిస్తున్నాం. మాతృభాష అని ఒక అంశంపై దానికి మీరు ఇంత వివరంగా చెప్తున్నారు. ఉర్దూని టోటల్గా ఉర్దూ భాషని తొలగించాలని ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది మీరు చెప్పిన మాటలు మనం చూస్తే. దాని తర్వాత 5+3+3లా ఎలాంటి బోధన ఉంటుంది?
5+3+3+4 మొత్తం దశ. అయితే మొదటి 5 అంటే 8 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మాతృభాష పేరిట ఉర్దూ భాషకు ఈ 30 కోట్ల జనాభాకు సంబంధించిన పిల్లలను దూరం చేస్తూ తమ ప్రాంతీయ భాషలోని విద్యాబోధన చేయించాలనే ఒక లక్ష్యం ప్రభుత్వానికి కాక, రెండవ దశలో అది ఈ వొకేషనల్ కోర్సెస్ ప్రవేశపెడుతుంది. ఈ వొకేషనల్ కోర్సులు కూడా ప్రాంతీయ భాషల్లోనే ఉంటాయి. ప్రాంతీయ భాష లేదా ఇంగ్లీష్ మీడియం వీటిలో ఉంటాయి. అంటే ఫలితంగా ఆ వొకేషనల్ కోర్సులో కూడా భారతదేశం అనేది సర్వమతాలకు నిలయం. ఇది భారతదేశంలో భగవద్గీత చదివేవారు ఉన్నారు, ఖురాన్ చదివేవారు ఉన్నారు, బైబిల్ చదివేవారు ఉన్నారు, గురు గ్రంథ్ సాహిబ్ చదివేవారు ఉన్నారు. అంటే విభిన్న జాతుల, విభిన్న మతాల, విభిన్న కులాల ప్రజలు ఇక్కడ తమ మతాలకు అనుసారంగా తమ పవిత్ర గ్రంథాలకు అనుసారంగా ఇక్కడ జీవన విధానం గడుపుతారు. ఇది రాజ్యాంగపరంగా ఈ ప్రజలకు సంబంధించినటువంటి హక్కు. ఈ హక్కును హరించే విధంగా ఒకే మత గ్రంథానికి సంబంధించినటువంటి అంశాలు పాఠ్య ప్రణాళికలలో ప్రవేశపెట్టి ఆ ఒకే మతానికి సంబంధించినటువంటి అంశాలను దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలపై బలవంతంగా రుద్దేటటువంటి కుట్ర ఏదవుతుందో ఆ కుట్రను భారతదేశ ప్రభుత్వము, మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఒకే దేశం ఒకే విద్య అనేటువంటి అంశంలో దాగి ఉన్నటువంటి ఒక ప్రమాదమైన కుట్ర. ఈ కుట్రను తెలంగాణ ఆల్మీయ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే రాజ్యాంగ ప్రకారంగా ఏ మతం వారు ఆ మతం యొక్క మత గ్రంథాలను తమ జీవనంలో ఆస్వాదించవచ్చు, తమ జీవనాన్ని గడపవచ్చు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరంగా మాకు వచ్చిన హక్కు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒకే మత గ్రంథానికి సంబంధించిన అంశాలను ప్రజలపై విద్యా పేరిట, ఒకే దేశం ఒకే విద్య పేరిట ఏ విధంగా రుద్దుతుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని వెంటనే విరమించుకోవాల్సిన కోరుతున్నాం. కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారంటే ఈ ఒక విధానంతోన ఈ లౌకికవాదాన్ని కూడా నష్టం కలిగే ఒక ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. దానిపైన మీ వివరణ? కేంద్ర ప్రభుత్వము ఏ సిద్ధాంతాలు, ఏ పథకాలు తీసుకొచ్చినా, అది విద్యా విధానం కానీ మరే విధానం తీసుకొచ్చినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడినట్టే కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా రాజ్యాంగ సిద్ధాంతాలను ఉల్లంఘించేటట్టే ఉంటుంది. మరి ఉదాహరణ కనుక మనం తీసుకుంటే భారతదేశం కన్నా ముందు అఖండ భారతదేశం ఉన్నది. ఇక్కడ అఖండ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు భారతదేశాన్ని కాదు అఖండ భారతదేశాన్ని పరిపాలించారు. మనం తీసుకున్నటువంటి శ్రీలంక కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, బర్మా కానీ, భారతదేశం ఇదంతా ఒక అఖండ భారత్గా ఉన్నది. ఈ అఖండ భారత్ను పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో అఖండ భారత్ను సమర్థవంతంగా ప్రపంచానికి దీటుగా, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వశ్రేష్ఠ రాజ్యంగా భారతదేశాన్ని వారు పరిపాలించినారు. మరి వారి చరిత్రను కూడా పాఠ్య ప్రణాళికలు తప్పించి ఒకే మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలతో పాటు 99 మంది సోదరులను చంపినటువంటి అశోకుని చరిత్ర మాత్రమే చెబితే అది లౌకికవాదానికి దెబ్బ కాకుండా మరి ఎలా అవుతుంది? మేము కోరుతా ఉన్నాం, అఖండ భారత్ను పరిపాలించిన మహారాజులు అంతర్జాతీయ కట్టడాలకు దీటుగా ఈనాడు భారతదేశంలో ఇప్పటికీ ఆ కట్టడాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం ద్వారా విదేశీయులు అక్కడ పర్యటించడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆ కట్టడాలకు వస్తుంది. ఆ కట్టడాలను కూడా పాఠ్య ప్రణాళికలు చేర్చకుండా ఉద్దేశపూర్వకంగా, నేను చెప్తున్నాను కదా, కేంద్ర ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా 30 కోట్ల ప్రజల యొక్క చరిత్రను, వారి సంస్కృతిని, వారి జీవన విధానాన్ని విధ్వంసం చేసేటట్టు రానున్న తరాలకు వారి చరిత్రను వారికే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలకు తెలియకుండా ఒక కుట్ర పన్నింది. ఈ కుట్రను ప్రతి ఒక్క భారతీయుడు ఖండించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉండేటట్లు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా కరెక్షన్స్ చేయడానికి ఏమైనా మీలాంటి
విద్యావేత్తలు సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించే అవకాశం ఉందా? లేదు సార్. మనము యూపీఏ 2 పరిపాలన విధానం కనుక చూసుకుంటే వారు ఏమనుకుంటే అది చేస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ఏ అంశాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకు సంస్కృతం ఉంది. సంస్కృతం అనేది ఒక ఐచ్ఛిక భాషగా అందులో ప్రవేశపెట్టాలి, కానీ సంస్కృతను కంపల్సరీ చేస్తున్నారు, అది తప్పు. అదేవిధంగా ఈ విద్యా విధానానికి ప్రకటించే ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతో, వివిధ రాజకీయ పక్షాలతో, వివిధ ప్రజా సంఘాలతో వాళ్ళు ప్రతిపాదనలు కోరినారు. కేంద్ర ప్రభుత్వానికి 2 లక్షల ప్రతిపాదనలు వచ్చాయి. ఆ 2 లక్షల ప్రతిపాదనలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణనలు తీసుకోకుండా కేంద్రము వాటిని చెత్తబుట్టలో వేసి కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి 30 కోట్ల ప్రజలకు, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు యొక్క సలహాలు సూచనలు తీసుకొని 30 కోట్ల మంది ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతీయడమే ధ్యేయంగా పనిచేస్తూ నేను ఇంకో విషయం మీకు చెప్తా ఉన్నాను. భారతదేశ స్వాతంత్ర సమరం అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో కాదు, ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటానికి ఒక సముచిత స్థానం ఉంది. అది ఒక భారతీయునిగా ప్రతి ఒక్కరు గర్విస్తారు. మీరు ఇక్కడ చూడండి, బ్రిటిష్ కాలంలో భారతదేశాన్ని బ్రిటిష్ కాలం పరిపాలించిన కాలంలో బ్రిటిష్ వారికి అంతర్గతంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన వారు, స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు, బ్రిటిష్ వారికి ఏజెంట్లుగా పనిచేసిన వారు, చివరకు మహాత్మా గాంధీ విధానాలను వ్యతిరేకించిన వారు, చివరకు మహాత్మా గాంధీ నాయకత్వంలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా వ్యతిరేకించిన వారు, అంటే చివరకు ఆంగ్లేయుల పరిపాలనకు అనుకూలంగా పనిచేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు, స్వాతంత్ర ఉద్యమాన్ని పూర్తిగా దెబ్బతీసిన వారు, సుభాష్ చంద్రబోస్ తెచ్చినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్లో సైనికులుగా భారతీయులు ఎవరు చేరవద్దని పిలుపునిచ్చిన వారిని, దేశ వ్యతిరేకులను, స్వాతంత్ర పోరాట వ్యతిరేకులను జాతీయ హీరోలుగా ప్రవేశపెట్టే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ జాతీయ విద్యా విధానం 2020 పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాజ్యాంగ బంధమైనటువంటి 2020 రావాలి. ఇందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే లౌకికవాదాల గురించి మాట్లాడేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏకమై కేంద్రం తీసుకున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని పూర్తిగా రద్దు చేసే వరకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని తెలంగాణ ఆల్మీయ పక్షాన కోరుతా ఉన్నాం. ఫారూక్ హుస్సేన్ గారు, ఇంత వివరంగా మీరు ఈ పాలసీ గురించి మాకు తెలియజేసినారు. సంక్షిప్తంగా ఒక మెసేజ్, ఓవరాల్గా మెసేజ్ ఇవ్వాలని మీకు కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి సంక్షేమం కోసం నూతన విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టింటే మేము కూడా హర్షించే వాళ్ళము. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ విధానంలో స్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా పూర్వకాలానికి సంబంధించినటువంటి మనువాద సంస్కృతిని మరోమారు ఈ దేశ ప్రజలపై రుద్దేటటువంటి కుట్ర చేస్తున్నారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క సంస్కృతిని పాఠ్య ప్రణాళికలో చేర్చకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది. కాబట్టి దాంట్లో సవరణ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలని మా సంఘ పక్షాన కోరుతా ఉన్నాం. तो आपने देखा कि जनाब फारूक हुसैन साहब ने आज हमारे स्टूडियो में तशरीफ लाकर नई एजुकेशन पॉलिसी 2020 पर तेलुगु में जो बिल्कुल रोशनी डाली. हमने ये इंटरव्यू तेलुगु में इसलिए किया है कि हमें हमारे व्यूवर्स हैं, जो तेलुगु व्यूवर्स हैं, उनकी ख्वाहिश थी कि एजुकेशन पॉलिसी के ऊपर तेलुगु में खुसूसी इंटरव्यू चाहिए. लिहाजा हमने कोशिश की आज फारूक हुसैन साहब के साथ गुफ्तगू की जाए तेलुगु में इस मौजू पर, और मैं समझता हूँ कि समरावर गुफ्तगू साबित हुई. फारूक हुसैन साहब का फिर एक बार मैं शुक्रिया अदा करते हुए दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.